ఒక్కసారి ఇలా చేసి కనుక తిన్నారనుకోండి, పూర్తి అన్నాన్ని లాగించేస్తారు. అంత బావుంటుంది. టేస్ట్‌లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. 10 అంటే 10 నిమిషాల్లోనే మనకు ఇంట్లో చాలా సింపుల్‌గా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, నువ్వులు, ధనియాలు వేసి బాగా వేగిన తర్వాత 2, 3 పచ్చిమిర్చిని వేసుకొని ఒక 3, 4 దోర టమాటాలను వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక 3, 4 వెల్లుల్లిని, కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసి, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్‌లో. తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. కొత్తిమీర మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. చాలా యూజెస్ ఉంటాయి కాబట్టి ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఇలా టేస్టీగా ఇంట్లోనే కొత్తిమీర టొమాటో పచ్చడిని చేసుకొని తినండి. పూర్తి అన్నాన్ని లాగిచ్చేస్తారు. ఈ సింపుల్ వేలో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత నేను బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేస్తే చట్నీస్ అనేవి, తొక్కులనేవి అంత టేస్టీగా ఉండవు. కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే పూర్తి అన్నాన్ని లాగిచ్చేస్తారు. నాది హామీ. ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.